అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఏమైందంటూ ప్రశ్నించారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. వనపర్తి జిల్లా కొత్తకోటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ అమలుకు సాధ్యం కాని గ్యారెంటీలతో మోసం చేస్తుందంటూ ఆరోపించారు. కేంద్రంలో మరోసారి మోడీ సర్కార్ వస్తుందని, తెలంగాణలో కూడా భారీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటామంటూ ధీమా వ్యక్తం చేశారు. పెద్దన్న ప్రధానమంత్రి గారు మాకు పెద్దన్న అనేటటువంటి మాట మాట్లాడారు. అభివృద్ధి కోసం మేము పెద్ద ఎత్తున కొట్లాడకుండా తిట్టకుండా ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధిని మేము ఆకాంక్షిస్తాం, అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని చెప్పారు. కానీ ఒక మాట ఒకసారి, ఒక మాట ఇంకొకసారి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిని ఎవరు ప్రకటించారో ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి సత్తా అసలు ఉందా ఓసారి వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కర్ణాటకలో, తెలంగాణలో, హిమాచల్ ప్రదేశ్లో తప్ప ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితే లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలే లేవు. ఒక్కొక్క రాష్ట్రం అధికారం కోల్పోతూ ఈరోజు కేవలం 3 రాష్ట్రాలకు పరిమితమైనరు. అది కూడా చిన్న రాష్ట్రాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈరోజు కాంగ్రెస్ రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు